నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ కొట్టి 21కి 21 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 స్థానాల్లో ఎంపీలుగా పోటీ చేసి 2 ఎంపీలు గెలుచుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నియమితులైన తర్వాత, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో నిర్వర్తిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా పాలనా వ్యవహారాలు కాకుండా పార్టీ వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో మమేకం అవ్వడం లేదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకోవడం లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే పెట్టడం మనమందరం గమనించాము. ఈ పోస్టులు చూశాడో ఏమో మనకు తెలియదు కానీ, సో తొందరలో ఆయన నియోజకవర్గాల స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఇంటికి వెళ్ళి చేసినటువంటి మంచిని మనకి ఎందుకు ఓటు వేశారు, ఓటు వేసిన దానికి మనం ఏమి చేశామని చెప్పి వివరించే ప్రయత్నం చేయండి. సో జనాల్లో ఉండండి. సో జనసేన 60 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బలపడాలనేటువంటి ఉద్దేశంగా పావులు కదుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంటింటికి జనసేన పార్టీపై పవన్ ఫోకస్. సెప్టెంబర్ నుంచి యాక్షన్లోకి. నేతలు ప్రజలను నేరుగా కలవాలి. నేతలు నేరుగా వచ్చి నన్ను అపాయింట్మెంట్ అడగడము, నాతో సెల్ఫీలు దిగడము, పార్టీ ఆఫీసు చుట్టూ తిరగడం కాకుండా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలను నేరుగా కలవాలని కూడా చెప్పుకొచ్చారు. పాలనలోనూ పార్టీ సక్సెస్ ఇది ఓటర్లకు వివరించాలి. మనము ఒక సంవత్సరం రోజులుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం రోజులుగా ఏ కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా సఫలీకృతమయ్యామనేటువంటి విషయాన్ని ఓటర్లకు వివరించాలి. 60 నియోజకవర్గాల్లో బలం పెరగాలి. ఏ ఎన్నికైనా సిద్ధంగా ఉండాలి. సో ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు ఉప ఎన్నికలు పొరపాటున వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. సో ఎన్నికలకు సిద్ధం కాండి అని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తోంది. నేతలకు దిశానిర్దేశం చేయనున్న పవన్. త్వరలో పార్టీ భారీ మీటింగ్ కూడా ఉండేటువంటి అవకాశము. త్వరలో పార్టీకి సంబంధించి భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు జనసేన పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నప్పటికీ కూడా వాళ్ళను పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిగా పాలన మీదే దృష్టి పెట్టారు. పార్టీ మీద ఎందుకు దృష్టి పెట్టలేదని జన సైనికులు ప్రశ్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో ఎన్నికలు లేదు కాబట్టి పరిపాలన బాగుంటే ఎలాగో ఓట్లు వేస్తారనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఒకే ఒక ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అవి సినిమాలు. ఆ పెండింగ్లో ఉన్నటువంటి సినిమాలు కూడా కంప్లీట్ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని పాలనకే ఆయన కేటాయిస్తున్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాలి. కనీసం 60 నియోజకవర్గాల్లో పార్టీని బలంగా తయారు చేయాలి. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని నాయకులకు దిశానిర్దేశం చేసే దిశగా కూడా ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి ఎవరెవరైతే నాయకులు చేరాలని చూస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించే దిశగా కూడా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికి 60 నియోజకవర్గాల్లో బలం పెరగాలి. ఈ మొత్తం ప్లాన్ను ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాల్లోకి చాలా బలంగా వెళ్తుంది. జన సైనికులు కూడా దీన్ని చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్తారనేటువంటి ఒక ఉద్దేశంతో తొందరలో ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.